सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మనం మాస్టర్ గారు అందించినంత మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యాంశం ఆచారాలు మన పెద్దలు ఎందుకు పెట్టారు. ఆచారము అంటేనే ఆచరింప తగినది. మరి ఆ ఆచారాలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆచరింపదగినది అని పదం వాడారు ఇక్కడ. ఈ ఆచారంలో ఉన్న ముఖ్య ఉద్దేశము, సదుద్దేశము, విశిష్టత ఒక్కటి. మొట్టమొదటిగా భక్తి, వివేక, వైరాగ్యాల ద్వారా అంతఃకరణ శుద్ధం, పవిత్రం చేసుకున్నవారు అట్టి భావాలతో తమ ప్రతిక్రియను, ఆలోచనను పరిశుద్ధం చేసుకోవడమే ఆచార ప్రయోజనం. అంటే ఈ ఆచారాలంటే స్నానం మొదలుకొని పూజ, వ్రతం, దేవాలయం, ప్రదక్షిణం, హారతులు ఇవ్వడం, కొబ్బరికాయ కొట్టడం, దీపారాధన, ప్రతి ఒక్కటి కూడా మన ఆచార సంప్రదాయం వస్తూనే ఉంది. పండుగలు, తిరునాళ్ళు, జాతరలు, కుంభాభిషేకాలు, వాళ్ళ 12 సంవత్సరాల కుంభాభిషేకాలు, అంటే ఇవన్నీ ఆచారాల విధానం. ఇవి అన్నిటి ద్వారా ఏమి ప్రయోజనం పొందాలి? అందుకే చక్కటి భక్తి, వివేకాల, వైరాగ్యాల ద్వారా అంతఃకరణం అంటే మనస్సుని శుద్ధి చేసుకోవడం. శుద్ధి చేసుకున్న తర్వాత అట్టి భావాలతో మనం చేసే ప్రతి క్రియ, పని, యోచన, ఆలోచన పరిశుద్ధం చేసుకోవడమే ప్రయోజనం. ఇది ఈ రెండు వాక్యాలు మనం శ్వాస ఉన్నంత వరకు తెచ్చుకోవాలి. అంటే ఆచారం కావచ్చు, పూజ కావచ్చు, యోగం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఆసన కావచ్చు, సాధనలు అనే పదం కావచ్చు, ఇవన్నీ కూడా మనసు పరిశుద్ధం చేసుకోవడం కోసం మాత్రమే. ఈ విషయం వేమన ఎప్పుడు చెప్పున్నాడు, శంకరాచార్యులు అంతకంగా చెప్పున్నాడు. ఆయన శౌచంచ ద్వివిధాం ప్రోక్తం అనే శ్లోకంలో, అజ్ఞాన దురీకరణం అనే శ్లోకంలో వివరణిచ్చున్నాడు. శౌచం, బాహ్యము, అంతరము 2 విధాలు. మట్టి, జలముతో చేయబడినది బాహ్య శౌచము, మనశుద్ధి ఆంతరింగిక శౌచము. దాని భావం చెప్తున్నామండి. అంటే శ్లోకం మొత్తం చదవలేదు, ఆ శ్లోకంలో ముందు 3 పదాలు మాత్రం చెప్పుకుంటున్నాం. ఒక శ్లోకమేమో శౌచంత ద్విధం ప్రోక్తం, ఒక శ్లోకం. రెండవ శ్లోకం అజ్ఞాన దురీకరణం. ఈ రెండిటి ద్వారా ఆయన చెప్పింది ఏమంటే, మొట్టమొదటి శ్లోకంలో శౌచం అనేది బాహ్యము, అంతరంగం 2 విధాలు ఉంటుంది. ఒకటి మట్టి, జలములతో బాహ్య శౌచం అంటే ఏమిటి? మన దేహాన్ని శుద్ధి చేసుకోవడం. మట్టితో కూడా దేహాన్ని శుద్ధి చేసుకునే విధానం ఒకటి ఉందండి. అలాగే శౌచము కూడా నీటితో కూడా. మట్టితో ఎక్కడ ఉందంటే మన పురాతన కాలం ఉంది, అది మనం మర్చిపోయాము. కానీ ఇప్పుడు పాశ్చాత్యులు చేస్తుంటారు అన్నమాట. ఆ సముద్రం ఉండి మట్టి అంతా పూసుకొని ఉంటుంది. ఇదే ఈ కార్తీక పురాణంలో కూడా ఒకటి వస్తుంది. తులసి చెట్టులో తడి మట్టిని తీసుకుని స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్తారు. తులసి చెట్టులో ఉన్న తడి మట్టిని తీసి దానితో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు. అంటే మట్టి, జలంతో స్నానం చేసి దేహాన్ని బాహ్యం చేసుకోవడం, మనసుని శుద్ధి చేసుకోవడం అంతరంగ శౌచం. ఇది ఒక శ్లోకానికి. రెండో శ్లోకం అజ్ఞాన దురీకరణం అన్నాం కదా. అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే మానసికమైన అంతఃశోచము.
ఆ శ్లోకంలోని అంతఃశోచను బాగా నిలుపువలను, బాహ్య శోచం ఆవశ్యకం కాదు. ఇది ఎవరు చెప్పింది? శంకరాచార్య చెప్పినమాట. వేమన అదే చెప్పాడు. చిత్తశుద్ధి అని ఫోన్ చేయాలా, గాండశుద్ధి అని పాకమేళ, ఆత్మశుద్ధి అని ఆచారమేళ. ఇదే విధంగా మహాభారతంలో కూడా చెప్పుకున్నారండి. అంటే ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఇంటి నదిలో స్నానం చేసినప్పటికీ కూడా అది నిరుపయోగము. మరి ఎలా స్నానం చేయాలి? మనోనిగ్రహంతో స్నానం చేస్తే అది నిజమైన స్నానము అని చెప్పాడు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే, బాహ్య శౌచం ఎలా ఉంటుందంటే, ఇది నా శరీరము, దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కానీ కాదు, పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాదు, దీనిని అందముగా ఉంచుకోవాలి, సుందరంగా ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి అనే భ్రాంతి వల్లనే బాహ్య శోచానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఇది ఎవరు కూడా పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుందండి. ఒక ఫేస్ పౌడరే, అంటే ముఖానికి వచ్చిన పౌడరే ఎన్ని రకాలు, మళ్ళీ క్రీమ్స్, మళ్ళా దానికి ఒక ప్లాస్టర్ మారుగా వేసుకుంటే మచ్చలనే పోతుంది. అలాగే తలకి, అలాగే కంటికి, కను రెప్పలకి, చేతులకి, వాటిని ఎందుకు మనం శుద్ధి చేసుకుంటున్నాము? సుందరంగా కనబడాలని కావచ్చు, పవిత్రంగా ఉంచుకోవాలని కావచ్చు, అంటే బాహ్యంగా పవిత్రం ఉంచుకోవాలని. కాబట్టి దాని పట్ల నీకు ఆసక్తి ఉంటే నీకు దేహం మీద భ్రాంతి కలుగుతుంది. అంటే స్నానం కూడా శరీర భావనతో అవగాహనతో చేస్తే నీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని మహాభారతం చెప్పాడు. ఇలా ఒక్కొక్కటి మహాభారతం చెప్పాడు, శంకరాచార్యులు చెప్పారు, శాస్త్రంలో చెప్పున్నారు. అంటే దీని పట్ల ఏం చెప్తున్నాడు? మనం స్నానం ఎలా చేయాలో ఆచారము కూడా ఎలా ఉంచుకోవాలనే విషయం చెప్తుంది. ఇలా కాకుండా బాహ్య శౌచానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఆచారాలన్నీ కూడా భావశుద్ధిని కోల్పోయి అహంకారానికి, దంభానికి ప్రతీకలవుతున్నాయి. మనం అంటున్నాం మడి ఆచారము, దేవాలయకి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా నియమం పెట్టాలి, ఇలా నమస్కారం పెట్టాలి, ఇలా స్తోత్రం చెప్పాలి, స్నానం చేయకపోతే అసహించుకోవడం. అది అసహించుకు ఎలా ఉంటుందంటే మనం అధికార దర్పంతో ఉంటుందండి. అందరూ బాహ్య శౌచాన్ని చేసుకోదా, కాళ్ళు కడుక్కో, అది చేసుకో చెప్తారే కానీ అంతర్మలాన్ని తొలగించుకోమని ఒక్కడు ఎందుకు చెప్పరు? తాము తొలగించుకోరు కాబట్టి చెప్పరు. అంటే ఇక్కడ బాహ్య శౌచాన్ని అభ్యసిస్తుంటే మనం అనొచ్చు అండి, శరీరం బాగా చేసుకుంటే తర్వాత అంత శౌచం క్రమంగా వస్తుంది కదా అని చెప్తారు. దాన్ని గుడ్డిగా నమ్ముతారు. అలా చెప్పినప్పుడు మనం పరిశీలించాలి. అది చెప్తాడు, యావజ్జీవితము సాటి వారి బాహ్య శౌచాన్ని పాటించిన వాళ్ళు అహంకార, ద్వేష, అసూయాలు మొదలకుండా ఉన్నాయా? నానాటికి కులమత పరంగా పెరుగుతూనే ఉంది కదా. ఇక్కడ మాస్టర్ గారు మనకు చెప్తున్నానండి, బాగా ఆలోచించండి. అంటే నేను చెప్తాను బాగా పెట్టుకొని స్నానం చేసుకోలేదు, మట్టి కట్టుకోలేదు, చెల్లు కట్టుకోలేదు అని చెప్తుంటాను. మరి అది కాదా, లోపల మాలిన్యాన్ని తొలగించుకోరా అని చెప్పరు. అంతెందుకండి, నీటి కాలుష్యం అంటున్నాం, భూమి కాలుష్యం అంటున్నాం, గాలి కాలుష్యం అంటున్నాం, దానికోసంగా ప్రకటనలు చేసుకుంటున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పటి భావ కాలుష్యాలని నివారించుకోవాలరా అని ఒక్కరని చెబుతున్నారా? ఈ సంతా పక్కన పెడదాం. మరి భావం లోపల కాలుష్యం పడుతున్నారా, దాన్ని వదిలించుకోరా అని ఎక్కడైనా ప్రకటనలు ఉన్నాయా? ఎక్కడైనా బ్యానర్లు ఉన్నాయా? ఎక్కడ ర్యాలీ చేస్తున్నారా? ఎందుకు చేయరు? అది నాకు ఉండదు కాబట్టి.
ఎప్పుడైతే భావ కాలుష్యాన్ని ఎప్పుడైతే నువ్వు దాన్ని నివారిస్తావో ఇంక నీరు కలుషితం చేయవు, భూమిని కలుషితం చేయవు, గాలిని కలుషితం చేయవు. అలాగే బాహ్య శుచైన కాదు, అంతఃశుచైన చేసుకోవడన్నప్పుడు నీ యొక్క మాట తీరు ప్రవర్తన కూడా శౌచ్యంగానే ఉంటుంది. అది బాహ్యంగా కావచ్చు, ఆంతరంగా కూడా కావచ్చు. ఈ బాహ్య శౌచం చెప్పేవాళ్ళంటే మాకే తెలుసని, నేను నియమం పాటిస్తున్నానని, మడి ఆచారం కట్టుకుంటున్నానని అనే భావమే. ఇదే కదండి ఇప్పుడు ఎంతమంది భక్తులు ఉడిపి కృష్ణ భగవానుడు ఎవరికి దర్శనం ఇచ్చాడు? బాహ్య శౌచానికి ఇచ్చాడా, అంతః శౌచానికి ఇచ్చాడా? అవన్నీ తెలుసుకుంటున్నాం, ఆ దేవాలయానికి వెళ్తున్నాం, మళ్ళీ వచ్చిన తర్వాత మన బాహ్య శౌచానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. అటటువంటి గంగలో ఉన్న చేపల కప్పల సంగతి ఏమిటి అంటే, ఈ బాహ్య జ్యోతి మనకి ఏం చేస్తుంది? అహంకారాన్ని పెంచుతుంది, ద్వేషాన్ని పెంచుతుంది, అసూయల్ని కలుగంపు చేస్తుంది. తద్వారా ఏమవుతుంది? భగవతత్వానికి దూరం అవుతాం. అందుకే మనకి ఏది అనుకూలమో దాన్నే తీసుకుంటుంటామంటే మనం. ఇప్పుడు స్నానం చేయలేని, మామూలుగా స్నానం చేయాలి, ఎలా చేయాలి? అసలు నదీ స్నానం చేయాలి, ఇది ఆచారం, సాంప్రదాయం. మరి నదుల దగ్గర మన ఇల్లున్నాయి, ఇప్పుడు అది ప్రవహించే నదిలో చేయాలి. మరి అటువంటి నదుల దగ్గర మన ఇల్లు ఎక్కడున్నాం? దానికి ఏం చెప్పారు పెద్దలు? గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదీ సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇంట్లో కూర్చొని ఆ కొళాయి నీళ్ళు తాగి పోసుకున్నప్పుడు కూడా ఈ మంత్రం చెబితే పుణ్య నదులు నీ శిరస్సు మీద, నీ శరీరం మీద చల్లుకుంటే అటువంటి పుణ్యం వస్తుంది. ఎందుకు చెప్పారు పెద్దలు? ఈ శ్లోకం ఎందుకు చెప్పారు అంటే ఏమిటి? నువ్వు నదికి పోయి బాహ్య శౌచం కన్నా కూడా నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఆ కొళాయి నీళ్ళు, ఆ బావి నీళ్ళలోని, ఆ బోరు నీళ్ళను స్నానం చేసేటప్పుడు హృదయపూర్వకంగా మానసికంతో ఈ నదులను స్మరిస్తే నీకు అటువంటి పుణ్యం వస్తుందని శాస్త్రం ఇందుకు ఎలా చెప్పింది. అది కూడా వీలు కానప్పుడు ఆ పవిత్రవా పుండరీకాక్ష అని చెప్పి నీళ్ళు చదువుకుంటే కూడా పవిత్రుడు అవుతారని శాస్త్రం ఎందుకు చెప్పింది. ఇది మనం గ్రహించాలండి. అందుకే సాయినాథుడు బాహ్య శౌచానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. సాయినాథుడు ఏంటండి? పాండురంగుడు ఇచ్చాడంటారా? కృష్ణుడు ఇచ్చారంటారా? రాముడు ఇచ్చారంటారా? యేసుప్రభు ఇచ్చాడంటారా? ప్రవక్త ఇచ్చారా? రమణ మహర్షి ఇచ్చాడా? రామకృష్ణ పరమహంస ఇచ్చాడా? గురునానక్ ఇచ్చాడా? రాఘవేంద్ర స్వామి ఇచ్చాడా? ఇది మనం గుర్తించేది. వాళ్ళు గుర్తించేది అంతఃశౌచాన్ని గుర్తిస్తున్నారే కానీ బాహ్య శౌచాన్ని మాత్రం కాదు. అంతఃశుద్ధి లేకపోతే బాహ్య శుద్ధి సాధకం కాదాలదు. అందుకే బాబా కూడా సాటివారి పరోక్షంగా నిందించినా కూడా అంతర్మాలిన్యము, అటువంటి వాడిని మసీదులోకి అడిగి పెట్టించాడా అంటే అది కూడా అశౌచము. అంటే మన ఆచారాలను ఏం కావాలండి అనే ప్రశ్న. మన ఆచారాలు ఏమీ కావట్లేదు. ఆచారాలనే ఉంది, అవి ఆచరింపనే చేయాల్సింది. మొట్టమొదట అంతఃశుద్ధి చేసుకొని బాహ్య శౌచం చేసుకో, అది చెప్పడం ఇక్కడ. అంతఃశుద్ధి లేకుండా నువ్వు బాహ్య శౌచం చేస్తే ఫలితం శూన్యము అని భగవద్గీత కృష్ణుడు చెప్పున్నాడు కదండి. కానీ బాబా ఏమైనా బాహ్య శౌచాన్ని నిరసించాడంటే లేదు. కబర్తే హాతికి పోకుండా రాకుండా బద్ధకంతో నిద్రపోతే అలాంటి వాడిని మసీదులకు ప్రవేశించేశాడా? బయట నుంచే విభూతి పంపించేశాడు కదా. అంటే ఏమిటి? అతి నిద్ర అశౌచము. ఎందుకు ఇంత వివరిస్తుందంటే సాయినాథుడికి ధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, ఆయన ధర్మాన్ని పాటిస్తున్నాడా, ఆచారాన్ని పాటిస్తున్నాడా, ఆచార భ్రష్టుడు అయిపోయినాడా ఆయన అని అంటూ మనం వింటూ ఉంటామండి. రాముడు కృష్ణుడు సకల అవతారాలు ఏమైతే చేశారో
అదే చేశాడు. కొత్త విధానం ఏమి బాబానికి విధించలేదండి. అంతేకాకుండా పూజకు ముందు భోజనం చేయడం అశౌచము అని అంటాం కదండి. అరే అన్నం తినేసరి పూజ చేసేదే, కడుపులో నకనక అంటా ఉంటే పూజ మీద దృష్టి ఉంటుంది అసలు. అందుకని బాబా ఏం చేశాడు, ఒకటికి ఆకలిగా ఉంది, ఏకాదశి రోజు హారతికి వస్తే వాళ్ళు తిట్టాడు, వంటవాడు తరిమాడు, నువ్వు తినేసి వచ్చిన తర్వాత హారతి ప్రారంభం అవుతుంది అన్నాడు అక్కడ. అంటే ఏమిటి, ఆకలితో వికలమైన మనసుతో బాహ్యమైన పూజ, బాహ్యమైన ఆరత చేయడం బాబాకి సమ్మతం కాదు. బాబా కాదండి, బుద్ధుడు చూడండి, నలుగురు ఉన్నారు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, బుద్ధుడికి ఆకలి వేసింది, ఇతను తిన్నాడు, ఇతను వెలివేశారు బుద్ధుడిని, వాళ్ళేమో తిరిగిపోతులయ్యారు, బుద్ధుడేమో తీసుకుని బోధి వచ్చిన దగ్గర బుద్ధత్వం పొందాడు. ఇదేంటి మనం ఉపవాసాలు అని బలవంతంగా దాన్ని నిగ్రహించి నిరోధించుకొని చేసే పూజ భగవంతునికి సమ్మతం కాదు 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 కాదని పురాణాలు చెప్పాయి. అన్ని చదువుతాం, అన్ని వింటాం, కానీ బలవంతంగా నిగ్రహించుకుంటాం. ఇప్పుడు బలవంతం లేకుండా సహజంగా భగవంతుడి మీద ధ్యాసతో ఆకలి అనేది గుర్తు రాకుండా ఉంటే అది నిజమైన ఉపవాసం అండి. ఉపవాసం ఆయన దగ్గరగా ఉండటం, బాహ్యంగా కాదు, ఆంతరంగికంగా. ఇవి మన ఆచారంలో ఇప్పుడు నదిలో స్నానం చేయకపోతే పవిత్ర వారి శ్లోకం పుండరీకాచార్యం చెప్పుకోమన్నారు. అంతగా కుడి చెవుని తాకితే కూడా పవిత్రం ఎందుకు చెప్పారు? అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఎక్కడో ముసలివాడు చొంగగారుతూ కలకండ ముక్కలు తెస్తే బాబా దాన్ని తీసుకున్నారండి. మరి అది అశౌచం కదా. వాడు ఎప్పుడు స్నానం చేశాడు, మట్టి కొట్టుకుని పోయాడు, కాళ్ళు ముఖము మట్టి. ఇప్పుడు మాదిరిగా రవాణా సౌకర్యాలు ఉన్నాయండి, లేవు కదండి. ఆ వస్తూ ఆ కలకుండా మధ్యలో వాడు చొంగగార్చుకుంటుంటే ఆ కలకని అడిగి తీసుకున్నాడే. ఆడ ముందరున్న రకరకాల పదార్థాలు ఉంటే దాన్ని తాకను కూడా తాకలేదే. దాదాపు 20 మైళ్ళ నడిచి వచ్చిన ఒక వృద్ధురాల దగ్గర ఎండిపోయిన జొన్న రొట్టెలు తీసుకున్నాడే. మరి బాహ్యాభ్యంతరం ఆడ పాటించాడా? బాహ్యాత శౌచం పెడుతూ బిక్కుబాయి ఆ గోదావరిలో స్నానం చేసి మాల తీసుకొచ్చి మిఠాయి తీసుకొస్తే బాబా తీసుకున్నాడా? అట్లా అనుకుంటే రాముడు సభ దగ్గర ఎంగిలిపండు ఎలా ఎందుకు తిన్నాడండి? భక్త కథ పెట్టిన ఆ మాంసముఖులు శివుడు ఎందుకు స్వీకరించాడండి? కుచేడు చిన్న అటుకులు వాడు ఎక్కడొచ్చాడు, స్నానం చెప్పి వచ్చాడు, ఎప్పుడు బయలుదేరాడు అడిగి తీసుకున్నాడు కదండి. అంటే మనలో ఎంత విన్నప్పటికీ కూడా ఆ మూఢాచారం ఎంత బలంగా నాడు భయం, ఆచారం పాటించకపోతే ఏమవుతుందేమో. ఇక్కడ ఆచారం పాటించదని చెప్పడం లేదండి, ఆ ఆచారంలో అంతఃశోచం ఉండాలని చెప్తున్నాడండి. ఇక్కడ అంతఃశోచం అనే ఆచారం వ్యర్థము, అది అహంకారానికి దారి తీస్తుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అర్హత వర్గాలను జయించమని ఒక పక్క చెబుతుంటే, జయించాలనే ప్రయత్నం చేస్తూ అహంకార మమకారాలని అసూయ ద్వేషాలని నింపుకుంటున్నాం ఇక్కడ. దాని నుంచి బయటపడమంటున్నాడు ఇక్కడ. అందుకే శాస్త్రంలో కూడా ఇంకొక శ్లోకం చెప్పారండి, పరస్య బాహ్య కర్మణి అని. ఈ శ్లోకం మొత్తం చదవడం లేదండి, ఎందుకంటే చదవడం నాకు రాదు కాబట్టి. పరస్య బాహ్య కర్మాణి అనే దాంట్లో ఇతరుల బాహ్య కర్మను చూచి ముగ్ధుడు వాడు ఆంతరంగంలో గుణాలను పరికరించలేడు, వాడు మూర్ఖుడు. అంటే బాహ్యంగా వాడు వేషం భాషను చూసినప్పుడు వాళ్ళు చెడుగులను చూడలేడు, ఎందుకంటే ఆ బాహ్యానికి ఆకర్షితులైపోతారు.
ఆ భజనతో నేను బదులు ఉన్నాడు కదా అనే సంగతి. దీని కూడా మనం పాప చరిత్రలో ఉందండి సాయి సన్నిధి గ్రంథంలో. హంస అని ఒక సాధువు, వాడి వేషము భాషము అన్ని చూస్తాడు. వాడి పేరు నటేక. ఆ వేష భాషను చూసి వాడే ఉంటాడు, నేను హిమాలయ పర్వతానికి వెళ్ళాను, మానసరోవరానికి వెళ్ళాను, నాకు గురువు దర్శించాను అని 4 మధురమైన ఆధ్యాత్మిక మాట చెప్పేటప్పటికీ షిరిడి ప్రజలంతా కూడా, ఆ ఊరి ప్రజలంతా కూడా ఆయన దాసోహం ఆ సాగు పెట్టుకుని అమరావతిలో కబర్ది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక తిష్ట వేసి ఆ పెట్టిలో డైరీలు ఉంటే దాన్ని పెట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది వాడు కూడా చేరని. అంటే ఏంటి, మనం బాహ్య శౌచానికి ఆకర్షితులవుతున్నాము, అంతఃశుద్ధాన్ని గుర్తించలేదు. శంకరాచార్యులు పెద్ద ఆయన చంద్రశేఖర స్వామి ఎట్టుంటాడండి, బాగా పలసగా ఉంటాడు, ఎముకలు కనబడతా ఉంటుంది, చూడబుద్ధి కళ్ళద్దాలు, మరి ఆయనే చూస్తూనే అనిపిస్తుంటుంది. కారణం ఏమిటి? కథవరం ఎంచుకున్నాం. యేసుకి చేతులు కడుక్కోకుండా ఉన్నప్పుడు మతాధికారులు నిరసించినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు యేసుక్రీస్తు, లోపలికి పోయేది కాదు ప్రాముఖ్యత, లోపలి బయటకు వచ్చేదే ప్రాధాన్యత అన్నారండి. లోపలి బయట వస్తుంది మాట, భావాలు, ఆలోచనలు, అది పరిశుద్ధంగా ఉండాలని అని బైబిల్లో యేసుక్రీస్తు చెప్పలేదా? అలాగే ఒక విభజించిన స్త్రీ అందరూ కొట్టాలనుకుంటే ఏమన్నాడు యేసుక్రీస్తు, మీలో మనసా కూడా ఎవడు విభజించలేదు అంటే ఏమిటి, చెడు భావం లేకుండా వాడు ముందు రాయేమన్నాడు. అదే ఇది సద్గురు సాహిత్యంలో కూడా వచ్చిందండి. కళావతి నాట్యకర్త దేవాలయానికి వస్తామంటే వాళ్ళు ఎవరు రానిలేదు. బాబా వచ్చి తీసుకెళ్ళాడు. బాబాయ్ ఆమెకి ఒక పాట పాడమన్నాడు. పాట పాడమంటే అందరూ ఉన్నారు, ఏంటి బాబా ఆమె పాట పాడకు నిలిపింది అనుకోండి, ఏంటి బాబా ఆమె పాట పాడించారన్నప్పుడు అప్పుడు బాబా ఒక మాట అంటాడండి, అంటే ఆమెలో చెడు భావం నేను హారతి అంటాను, ఇలాగే పురుషులంతా కూడా చెడు భావం లేకుండా ఉండేవాళ్ళు హారతలు పాడుతున్నారు కదా, భజనలు చేస్తున్నారు కదా, పరిస్థితించినప్పుడు ఎటువంటి భావం లేకుండా ఉండగలుగుతున్నారా అన్నప్పుడు అందరూ తలదించుకుంటారండి. ఇక్కడ మాస్టర్ గారు మన ప్రబోధామృతం ద్వారా అసలు సరైన ఆధ్యాత్మిక తత్వం ఏదో తెలపడం కోసమే మాస్టర్ గారు తన శ్వాసని, రక్తాన్ని ధారపోసి ఈ గ్రంథాన్ని మనకు అందించాడండి. అందులో ఈ గ్రంథం జాగ్రత్త స్వప్న సుతప్త దాటి తురియావస్థలోంచి మనకు అందించాడు. ఇది మళ్ళా మూలం మనం గ్రహించాలి ఇక్కడ. అందుకే అంటారు, ఇటువంటి భావాలు నిర్భయంగా చెప్పేవాడే సద్గురువు. సద్గురు లక్ష్యం ఒకటి, పొట్టవ లక్ష్యం ఇదండి, నిర్భయంగా చెప్పాలి. మొహమాటం కోసంగా చెప్పనేలే చేయనీలే పొరపాటు ఏమలే ఇది చెప్పేవాడు ఏమని అనుకుంటాడేమో అనుకునేవాడు గురువు కాదు, సద్గురువు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఇదే కదా రాకాడి బాబా మాస్టర్ గారు చెప్పేది, ఓ బాలశివ సత్యాన్ని చెప్పు, సమాజానికి విరుద్ధంగా అనిపించినప్పుడు కూడా నువ్వు దాన్ని విడవకు అని. ఎందుకు రాకాడి బాబా మాస్టర్ గారికి చెప్పాను, నువ్వు సత్యం చెప్పాను నేను తిడతారు, అయినా సరే నువ్వు మాత్రం అదే చెప్పు అన్నప్పుడు మనం దీన్ని గ్రహించగలండి. ఆధ్యాత్మికతలో నిర్మోహమాటంగా ఉండవలే. తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిందే. వాడు అనుకుంటే అనుకొని, ఉంటే ఉండి పోతే పోని. అందుకని దాన్ని నిర్భయంగా చెప్పేవాడే సద్గురువు. బాబా చేసింది ఏమిటి? హిందువులు పూజిస్తామంటే ముస్లింలు అడ్డుపడ్డారు. కానీ బాబా ఏం చేశాడు? ఎవరు నిజమైన ముస్లింలుగా తిప్పాడా? నీ ఖురాన్ తెలుసా, నమాజ్ ఏం తెలుసా అని మహమ్మద్ని దిగాడు. ఖురాన్ ఏం చెప్పింది? ధర్మాచరణ. సాయిలాంత గ్రంథంలో మాస్టర్ గారు అందించాడు. మాస్టర్ గారు అందించింది ఏదండి? సాయిలాంత గ్రంథంలో లేనిది ఏదండి? మనము చదివాను, నేను చదివాలనుకుంటున్నాను కొన్ని వందల సార్లు. ఇప్పుడు అర్థమవుతుంది మనం ఏం చదివామా అని, ఏం గ్రహించామా అన్న సంగతి.
మరి మేగుడు పట్ల కాసం ఆచారం పాటించాడు కదండి, ఆచారంతోనే ఉన్నాడు కదా అన్నప్పుడు మేగుడు బాహ్యాచారము అంతఃశుద్ధి రెండూ కలిగి ఉంది కాబట్టి ఆమోదించాడు. లేకపోతే ఒక సంక్రాంతి రోజు అభిషేకం చేయాలని అన్నప్పుడు తల మాత్రమే తడవాలన్నప్పుడు మేగుడు ఏం చేశాడు? సరే అన్నాడు. హరహర మరే వంట పోసాడు, తల మాత్రమే తెలుస్తుంది, ఒళ్ళంతా తడవలేదు. అలా మనం చేయగలమా? అందుకే అసలైన భక్తుడు వీడి అన్నాడు బాబా. అంతేకాకుండా అంతశుద్ధి లేకుండా నానా సత్యం దొరుకుతాను భగవద్గీత చదువుతా ఉంటే ఏమన్నాడు బాబా? ఇది గురువు యొక్క రెండో లక్షణం. అంటే ఇక్కడ మహర్షి గారు సద్గురు యొక్క లక్షణం చెబుతున్నాడు. బాహ్య శౌచాన్ని చూసి మీరు మురిసిపోవద్దు, బాహ్య శౌచాన్ని చూసి మీకు ఆకర్షణలు అవ్వద్దు, ఆంతరంగ గుణాన్ని పరిశీలించు, అది చెప్పడం ఉద్దేశం. మన అందరూ చేశారు మార్గశిర పాడ్యం రోజు పోలి దీపారాధన అనేసి, పోలి అమావాస్యకి. అవి బాహ్య శౌచమా అంతఃశౌచమా? అంతఃశౌచంతో భగవంతుడిని పరవశింపజేసింది, భగవంతుని అనుగ్రహం పొందింది, ఆమె పేరుతో వదులుతున్నాం. కాతి దీపాలు పెడుతున్నారు, అనేక దీపాలు పెడుతున్నారు. ఏంటి దీపాలు పెట్టే అంతరార్థం ఏమిటి? ఆ భావం ఏమిటి? నదిలో దీపాలు వదిలేరు మొన్న ఆ పోలి దీపారాధన ఉత్సవంతో. దాని అంతరార్థం ఏమిటి? దీపం వదిలారు, మీరు అందరూ వదిలింటారండి. ఒక అరటి బొంద పెట్టుకొని దాని మీద దీపం పెట్టి నీళ్ళలో పెట్టి చేతులు టాట అని అది లోపల మధ్యలో పోయేట్టుగా అందరూ చేశారు. కొన్ని వేల లక్షల మంది చేశారు. ఏమిటి దానిలో అంతరార్థం? ఎందుకంటే పోలి అనే పని ఇక్కడ వచ్చింది కాబట్టి, అంతశుద్ధన వచ్చింది కాబట్టి ఇక్కడ. అంటే ఏంటి? సాత్వికమైన దైవ సంపదన లేకుండా ఏ సాధన నిషిద్ధము. మరి ఆ అరటి బొందులో దీపం పెట్టారు, నీళ్ళలో వదిలేరు, అంటే ఏంటి అసలు దాంట్లో ఎంతటి భావం ఉంటుందండి? నీరు అనేది సాగరం, అది ఎప్పుడు ఆటుపోటుతో ఉంటూనే ఉంటుంది. అరటి బొంది అండి ఒక గెలేస్తుంది అంతే, దాని జీవితానికి ఒకే ఒక గెల అరటి చెట్టుకి. అంటే ఏంటి? ఆ అరటి చెట్టు మనం అనుకుంటే జీవితానికి ఒకే ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒకే ఒక సాధన చేసుకోవాలి. మన జీవితాన్ని మనం లక్ష్యం పెట్టుకోవాలి, దానికోసం కృషి చేయాలి. ఒకే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం అనే అరటి బొంది మా మనస్సు. ఆ శుద్ధమైన మనసు మీద జ్ఞానమైన జ్యోతిని వెలిగించు. జ్ఞానమైన జ్యోతిని వెలిగించి ఆ సాగరమైన నీటిలో మొదలు. అంటే ఏమిటి? అల్లకల్లోమైన ఆ సాగరంలో, ఆ నదిలో అంతఃకరణ చుట్టూ ఉంటే ఆ దీపం జ్యోతి జ్ఞానం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. మరి ఈ భావంతో ఎంతమంది దీపాలు వెలిగిస్తున్నారు అక్కడ? ఆ పోలి అనే ఆమె ఈ భావంతో ఇంట్లో తలుపు పెట్టి గడియేసినప్పటికీ కూడా ఆమె నీళ్ళలో వదలలే. అంతఃశుద్ధితో దీపం వెలిగిస్తే పుష్పకమైన వైకుంఠ పుష్పకమాన్ని వచ్చి అని తీసుకెళ్ళిందా లేదా? అంతేకాకుండా బాబా చూడండి, ఒక నామాన్ని చెప్పండి, ఒక భగవంతునే కొలవండి, ఒక మతాన్ని ఆచరించమని బాబా చెప్పలే. ఏ భక్తులు చెప్పలేదు. ఇప్పుడు చూడండి కొంతమంది రామ మంత్రము, కృష్ణ మంత్రము, సాయి మంత్రము, శివ మంత్రము, ఆంజనేయ మంత్రము, ఇవి చేయండి, ఇవి రాయండి అని చెప్తున్నప్పుడు అంటే ఏమిటి? రామ మంత్రం కన్నా కృష్ణ మంత్రం గొప్పది, రామ మంత్రం తక్కువ, శివ మంత్రం గొప్ప, సాయి మంత్రం గొప్ప అనే బీజాన్ని నాటినట్టు అవునా కాదా? ఇది నిజమైన సద్గురు యొక్క సాంప్రదాయం కాదు. అందుకే బాబా వారి ఇష్టదేవతారాధన ఆరాధించమని చెప్పాడు. కృష్ణుడు భగవంతుడు చెప్పాడు, నువ్వు ఏ భావంతో నాకు అది నాకు చెందుతుందని ఆయన చెప్పలేదా? శివగీతలో నువ్వు ఏ ఆకారాన్ని పూజిస్తే ఆ ఆకారంతో నీకు దర్శనమిస్తారని శివుడు చెప్పలేదా? అదే బాబా చెప్తున్నాడు ఇక్కడ.
ఇప్పుడు బాబా సాంప్రదాయం అంటే వేరు మనకి అవగాహన రావాలండి. అందుకే అంతశుద్ధి సాధించి సాత్వికమైన దైవీ సంపద అలవర్చుకుంటే ఏ సాధనైనా, చూడండి, ఏ సాధన అండర్లైన్ చేసుకోవాలి. మాస్టర్ గారు చూడండి, ఇక్కడ రామమంత్రం చెప్పాడు, కృష్ణమంత్రం చెప్పాడు, మరొక వ్రతము చెప్పాడు. ఇవన్నీ మాస్టర్ గారు చెప్పిన మాటలేనండి, ప్రబోధాంశం ఉండేటివే, సొంత కవిత్వం కాదు. ఏ సాధన అయినా పదం వాడాడు ఇక్కడ. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అది చెప్తున్నాడు ఇక్కడ. ఏ సాధన అయినా చివరికి కేవలం సద్గురు యొక్క స్మరణ కూడా నీకు ఫలితం ఇవ్వగలదు. అలా కాకుండా ఒక్కొక్క భక్తుడు, మీరు కృష్ణ భక్తులు అనుకోండి, కృష్ణ మంత్రం రాయండి, సమాతం ధర్మపడుతుంది నేను చెప్తా. మరి రామమంత్రం చేసిన వాడు వాడేమో వాడే చెప్తాడు, రామనామ శ్రీరామ కోడు రామకోటి రాయండి, సమాసం చేసిన వాడు అంటాడు. శివభక్తుడు శివుడు అంటాడు. దీనివల్ల ఏమవుతుందండి? ముఠాతత్వం వస్తుంది, శైవ మతం వైష్ణవి ద్వేషాలు వస్తుంది, ద్వైతము అద్వైతము మధ్య విద్వేషానికి వస్తుంది, వర్ణాల మధ్య ద్వేషాలకు వస్తుంది, మనుషుల్లో అహంకార మమకారాలు ఉంటుంది. అహంకారం అంటే మా నామమే గొప్పది, మా నామం గురించి ఏమీ లేదు, మీ నామం తక్కువది అహంకారం, నా నామం గొప్పది మమకారం. ఇవి తొలగించుకోవడానికి ఆచారం పెడితే ఎట్టేది కుక్కల బిగిస్తలాగా తయారవుతుంది అన్నమాట ఇప్పుడు. అందుకే సాయి సాంప్రదాయం పట్టుకోమన్నాడు ఇక్కడ మా బ్రదర్ మహర్షి గారు. ఇది కుక్కల సిబ్బిని విస్త్రీ కాదు నాయనా, వడ్డించిన విస్తరి సాయి సాంప్రదాయం. అది బ్రాహ్మణ వర్ణంలో కూడా చూడండి, ఒకడు నియోగి అంటాడు, ఒకడు వైదిక బ్రాహ్మణుడు అంటారు. అంటే ఇక్కడ విమర్శించడం కాదండి, ఇక్కడ పరిశీలించడం. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదు. రాముని విమర్శిస్తున్నామా, కృష్ణుని విమర్శిస్తున్నామా, సాయిని విమర్శిస్తున్నామా అని. కొందరు ఇప్పుడు అంటున్నారండి, నేను సాయిబాబా భక్తుందండి, ఏ గుడికి వెళ్ళండి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. బాబా చెప్పాడా? బాబానే శని దేవాలని, గణపతి దేవాలని, శివాలయాన్ని పాడుపడిపోయి ఉంటే దాన్ని బాగు చేయించాడే. మారుతారే వేసి దాసు భక్తి అంటే అలా ఉండాలని చెయ్యాలి ఊపాడే. ఆర్ధపత్రుడి తుకారాంకి నామని నమస్కారం పెట్టాడే. మరి నేను సాయి భక్తులు ఎక్కడికి వెళ్ళనండి అని చెప్పడం ఎంతటి అహంకారం అంటాం, మమకారం అంటాం. అలాగే ప్రతి ఒక్క ఇష్టదైవం వాళ్ళు అలాగే ఉంటున్నారండి. అంటే ఏంటి? ఆ మంత్రం రాస్తేనే పవిత్రుడైపోతాడు, ఇంకో మంత్రం రాస్తే అపవిత్రుడైపోతాడా? అందుకే చెప్తారు ఇక్కడ, సాత్వికమైన దైవీ సంపద అలవరుచుకుంటే ఏ సాధనైనా చివరికి కేవలం సద్గురు స్మరణ కూడా నీకు ఫలితం ఇవ్వగలదు. ఇది భగవద్గీత యొక్క శ్లోకానికి భరద్వాజ మహర్షి గారు ఇక్కడ వివరణిస్తున్నారండి. మన ప్రమాణం భగవద్గీత అంటాం, మరి భగవద్గీత చెప్పింది మాత్రం అర్థం చేసుకోము, అవగాహన చేసుకోము. తద్వారా ఏ పరమార్థానికైతే మనం ఆధ్యాత్మిక అడుగు పెట్టామో అది ద్వేష అహంకారాలుగా మారిపోతున్నాయి. అసలు ఆధ్యాత్మిక రంగం అంటేనే అసహ్యం కలిగేట్టుగా ఉంది. అందుకే దాన్ని నిర్మోహమటంగా కాలరాయడమే బాబా యొక్క విధానం. చూడండి, ఈ మతపరమైన భేదాలు రెచ్చగొట్టకుండా బాహ్యాచారమే లేకుండా పోయింది ఇప్పుడు. కారణం ఏంటి? అంతఃశుద్ధి లేని బాహ్యాచారమే. కృష్ణుడే చెప్పుకున్నాడండి, సద్గురుని ఆశ్రయించిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య. ఆ శ్లోకం మనం కంఠస్థం పెట్టేస్తాము. ఎందుకు చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని? సద్గురుని ఆశ్రయించిన తర్వాత నీకు ధర్మాలతో నీకేం పని? నీకు సద్గురువు నిర్భయంగా ఖచ్చితంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పగలడు. మరి బడే బాబాని మేక నరకమంటే ఎవరు నరికారండి? మరి బాబా గురువు ఆశ్రయించాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మన ఆచారాలలో యొక్క
విశేష తెలుసుకోండి. మన పెద్దలు ఎందుకు ఆచారాలు పెట్టాడు? ఆచారంలో ముఖ్యమైనది అంతఃశుద్ధి. ఆ అంతఃశుద్ధితో చేస్తేనే ఫలితం ఉంటుంది. అలా కాకపోతే ఫలితం సున్నా. ఫలితం వచ్చింది అనుకుంటూనే ఉంటాం, అది సున్నా. అందుకే సద్గురుని ఆశ్రయించడమే ఈ కాలానికి శ్రేయస్కరం అనిపిస్తుంది అని రాస్తాడండి మాస్టర్ ఇక్కడ. ఇక్కడ ఒక్కొక్క వాక్యం కాదండి, ఒక్కొక్క పదాన్ని వివరించుకోవాలి. ఒక్కొక్క పదాన్ని వివరించుకోవాలంటే గంటలు గంటలు అయిపోతుంది. అందుకే కొంచెం కూలంకుషగా మనకు అర్థమయ్యే విధంగా కోసమే అంతవరకు వివరించుకుంటున్నాం. సద్గురు భక్తిని ఆశ్రయించడమే ఈ కాలానికి శ్రేయస్కరం అనిపిస్తుంది. ఆశ్రయించమని చెప్పలే ఇక్కడ మాస్టర్ గారు, అనిపిస్తుంది అన్నాడు. చూడండి ఆ పదాల్లో ఎంత ఇస్తున్నాడు. అందుకనే బాబా మనం చూస్తున్నాడు, బాబా నవ్వుతున్నాడు, మీరేమంటారా అని. మన నిజంగా బాబా ఉన్నాడు ఇప్పుడు చూస్తూ నవ్వుతున్నాడు. మీరేమంటారా? నేను చెప్పా ఇవన్నీ, మీరేమంటారు? అందుకే ఇక్కడ ఇంట్లోనూ ఆలయాల్లోనూ మన ఇష్టదైవాన్ని ప్రశ్నించుకుని వారి చేసిన బోధనను వ్యతిరేకిస్తూ, అలాగే వారి ఆలయాల్లో ప్రాధాన్యత పోటీలు పడడం అంటే దానివల్ల మన అంతఃశుద్ధి మార్గం నడుస్తున్నాం అనుకుంటున్నారా? అది ఎవరికి వారు ఆలోచించుకోమని వివరిస్తున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అందుకే బాబా మందిరంలో పూజలు ఈ విధంగానే చేయాలి. శాసించే అర్హత ఎవ్వరికీ లేదు. గీతా మదర్శనం పక్కన పెడతాం. మనం ఎందుకు బాబాని ఆరాధిస్తున్నాం కాబట్టి, సాయిన ప్రబోధామృతం మనం వివరించుకుంటున్నాం కాబట్టి, బాబా ఆలయాల్లో మనం ఉన్నప్పుడు, లేదా బాబా మందిరాలు మనం కట్టినప్పుడు, మన ద్వారా కట్టబడినప్పుడు ఇలానే పూజ చేయాలి, ఒకడే పూజ చేయాలి, ఒకడే అభిషేకం చేయాలి, ఒకడే ఆ పూజకు ముందు హారతి ఇవ్వాలి, ఇంకొకరు రాకూడదు, ఇట్లాంటి నియమాలు ఉండకూడదు. సాంప్రదాయంలో అలా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ అంతఃశౌచం లేని ఆచారాన్ని బాబా కొనసాగలేవలేదని మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో వారి బోధనను స్వీకరించు, వారి బోధన వ్యతిరేకించవద్దు. వ్యతిరేకించిన వాళ్ళు నీకు ఫలితం లేదు. వాళ్ళ పటం పెట్టుకున్నావు, వాడు విగ్రహాన్ని పెట్టుకున్నావు, వారి ఆలయానికి వెళ్తున్నావు. కాబట్టి ఇక్కడ ఆచార రహితంగా కేవలం భావ ప్రధానంగా పూజ ఎవరికి వారు చేసుకోవాల్సి వస్తే వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వాలి. మనం అడ్డుపడుతుంటాను మందిరాల్లో కూడా, పువ్వు ఇది ఇక్కడే పెట్టాలి, అలా పెట్టాలి. అవన్నీ అలా చేయకుండడానికి మాస్టర్ గారు మనకి సాయినాథం ద్వారా మనకు ప్రబోధిస్తున్నాడు. అందుకని నువ్వు స్నానం చేసి గుడికి రా, నువ్వు చొక్కా లేపు, మడి కట్టుకో అనే ఆదేశాలు ఇచ్చే అర్హత ఎవరికీ లేదని గుర్తించుకుని నడుచుకుంటేనే మనం సాయి భక్తులము. అప్పుడే మన మందిరం సాయి మందిరము. అలా కాకుండా ఇలా నిర్బంధించినప్పుడు అది నిర్బంధించే మూడుల అహంకార ఆలయము. కొట్టున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. అది అహంకార ఆలయం, సాయి ఆలయం కాదు. ఇక్కడ బాబాను పెట్టుకున్నాడు, బాబాని గురించి చెప్పుకుంటున్నామండి. అది రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, హనుమంతుల ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, యువతం కావచ్చు కాక మనం వాటి గురించి మనం ప్రస్తావన తీసుకున్నాం. మనం సాయి మందిరం ఉన్నప్పుడు మనం ప్రవర్తన ఎలా ఉండాలి? అలా అహంకారులు ఉంటే అక్కడ బాబా మాత్రం ఉండడు. స్పష్టంగా చెప్పేశాడు మాస్టర్ గారు. ఎందుకంటే ప్రమాణం శంకరాచార్యులు, ప్రమాణం మహాభారతం, ప్రమాణం వేమన, ప్రమాణం భగవద్గీత. కానీ మన దృష్టిలో స్థాయి ఉండాలి అనుకుంటుంటాం. అలాగే అంతఃశౌచాన్ని పాటిస్తూ బాధ్యత పాటించే వాళ్ళు కూడా మనం కొంచెం అడ్డుపడుతుంటాం, ఎందుకంటే మనం పాటించాం కాబట్టి ఇది కూడా భోగ్యమే అవుతుంది. అదేనండి, దీనికి మనం ఉడిపి చెప్పుకున్నాం. పాండురంగ మందిరంలో ఉన్నది, పండరీపురంలో పాండురంగ మందిరం. భగవంతుడు ఎక్కడుంటాడంటే
బాహ్యమైన ఆచారాల పట్ల ఉండడానికి అంత శోచాన్ని గుర్తిస్తాడు. అలాగే సతీ సక్కుబాయి కావచ్చు, తుకారం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటాం మనం. సరే, వీళ్ళందరూ ఏదో ఒక అగ్రకులానికి చెందిన వారు అనుకోండి. నిమ్న జాతి వాళ్ళు, నిమ్న జాతి అంటే అంటరాని వాళ్ళని పదం వాడతాం మనం. అలాగే నిమ్న జాతి వాళ్ళే ఉడిపిలో ఉన్న కృష్ణ భక్తుడు కనకదాసు అనుకుంటారు, నాకు గుర్తుంటే. మన ఆ భక్తుడి కోసం కృష్ణుడే ఆ భక్తుడి వైపు తిరగలేదా? అలాగే పండరీపురం మందిరం ముందరే ఒక చిన్న మందిరం ఉందండి, చోకమేళ. భక్తుని యొక్క పేరు ఉంటుంది అక్కడ. చోకమేళ అని ఒకరు అంటారు, చోళమేళ అని ఒకరు అంటారు. సరే, పేర్లు ఏముందిలేండి. ఒకరు చోకమేళ అంటే కాదు చోళమేళ అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, పేరుతో మనం పక్కన పెడదాం. ఆ చోళమేళ వ్యక్తి పండరీపురానికి దగ్గరున్న మంగళవేడ గ్రామంలో ఉండేవాడు. మంగళవేడ అనే పదం మనం ఎక్కడ విన్నామంటే అక్కలకోట స్వామి చేతులు విన్నాం. మంగళవేడ గ్రామం నుంచి అక్కలకోట స్వామి వచ్చాడని పదం మీద ఉంటాం మనం. ఆ గ్రామంలో ఉంటూ పాండవుని దర్శించాలని పండరీపురానికి వస్తాడు. ఇక్కడ నిమ్న జాతి వాడు అంటే ఏముంది మనకి తెలుసు, ఈదులు వచ్చేవాళ్ళు ఉంటారు కదండి. కానీ ఇక్కడ పాండవుని దర్శించాలి తపన. ఆ గుడికాడికి పోయి తరిమేశా. నేను సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాను జీవిత చరిత్రను. తరిమేసేందుకు ఏం చేశాడు, ఆ చంద్రబాబు ఒడ్డున కూర్చొని తన బాధనంతా కూడా వ్యక్తం చేశాడు అభంగాల ద్వారా. అభంగాలంటే మనం ప్రార్థన శ్లోకాలు అంటాం కదండి, ఆ ప్రార్థన అభంగాలు అంటారు. మనం శ్లోకాలు, ప్రార్థనలు, భజనలు అంటాం. తన బాధనంతా కూడా, అయ్యో పండుగ దర్శనని, నేనేం పాపం చేశాను, అలా జరిగింది అని కొన్ని వందలు అభంగాలు రాశాడటండి. రాసిన తర్వాత పాడుకుంటూ ఉంటే ఒకరోజు పాండురంగుడే మూలస్థానం నుంచి నేరుగా అతనున్న నివాసం దగ్గరకు వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. నేను నీలాంటి వాళ్ళ కోసమే అవతరించింది అన్నాడండి. నిమ్న జాతి వారు బాగా పట్టుకోవాలని ఇక్కడ నేను బాగా భాషాభిరామంతో నేను దేవాలయానికి వెళ్తాను అనుకుంటున్నాను ఇప్పటి వరకు. నేను మరి నా ఎంత సంవత్సరం ఇప్పుడు నేను పరిశీలించుకోవాల్సి వస్తుంది. నా వరకు నా పరిస్థితి అండి. వచ్చేసాడు పాండురంగుడు. వచ్చేస్తే నేను రారా తుడుకోమన్నాడు. గర్భగుడిలోకి తీసుకుపోయాడు. తీసుకుని ఇంకేమో పర్వతం పాడుకుంటున్నాడు. ఉదయాన్నే పూజారులు వచ్చారు. వేసిన తలుపులు అలాగే ఉన్నాయి, లోపల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవడున్నాడు లోపల? దొంగ దూరాడు అనుకుంటే వేసిన తల వేసినట్టే ఉన్నాయి. సరే, నేను తలా తీస్తే ఇతను భక్తి పాడుతూ పాడుతూ ఉన్నాడు. ఇంకా పూజారుల యొక్క కోపం, అహంకారం ఎట్లుంటుంది? నిప్పు మీద లాగా ఉంటుంది. పట్టుకుని లాగి తోసి బయటపడేసాడు. మళ్ళా ఏడస్తే చూడు ఎన్ని బాధలు చూడండి. బయటపడితే మళ్ళా గుసని వేసుకుంటా ఉన్నాడు. నేర్చుకుంటూ అక్కడ ఉపచారాలు మానసికంగా చేసేవాడు అన్నమాట. ఆ ఉపచారాలు చేస్తున్నప్పుడు ఆ ఉపచారాలు స్వీకరించడం కోసం మళ్ళీ పాండవులు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి పదార్థాలతో పాటు పెరుగు, భార్యను పిలిచాడు, పెరుగు తెచ్చింది. చేస్తానే పెరుగు ఇస్తామంటే అది ఊళ్ళకి స్వామి వారి వస్త్రాల మీద పడిందట. ఇతనికి ఒక్కడికి కనబడుతున్నాడు. వెంటనే భార్య తిరుగుతున్నాడు, నీకు బుద్ధి లేదా, నీకు అది అంటున్నప్పుడు ఆ దారిని పోతున్నాడు పురోహితుడు. వీడు నన్ను తిడుతున్నాడు కదా, మనం తరిమేశామని చెప్పేసి గబగబా వచ్చి నేను కొట్టాడు. నన్ను తిడతావడాన్ని. తిట్టిందేమో భార్యని. ఆ పూజ రెట్టబోతూ నన్నే తిడుతున్నాడంతో ఇతను తిట్టాడు. చెప్పని లాగి లంపగా కొట్టాడు. వెళ్ళిపోయినాడు. పాండవుడు మాయమైపోయాడు. ఈ పూజారి లోపల గుడి తెరస్తానే ఆ పాండవుని కంటూ నీళ్లు గారుతున్నాయి. చెంప ఎర్రగా ఉంది.
ఇవన్నీ నేర్చుకున్నాం. బాహ్య శోచమా అంతఃశోచమా ఎవరు కూడా పరిశీలించుకోవాలండి. ఇప్పటి వరకు నేను అంతఃశోచంతో ప్రార్థన చేస్తున్నానా, అంతఃశోచంతో సత్సంగం చేస్తున్నానా, అంతఃశోచంతో భజన చేస్తున్నానా, అంతఃశోచంతోనే నేను దేవాలయం వెళ్తున్నానా అనే సంగతి మనం పరిశీలించుకోవడానికి, అంటే మన ఆచారాలు ఎందుకు పెట్టారు ముందుగా చెప్పుకున్నాం. మానసికమైన అంతఃశుచాన్ని శుద్ధి చేసుకోవడం కోసమే మన ఆచారాలు పెట్టారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భోగి పండుగ ఆచారం ఎందుకు పెట్టారు, భోగి పండుగ అంతరార్థం ఏమిటి, దీపాల పండుగ అంతరార్థం ఏమిటి, కార్తీక మాసం దీపాలు పెట్టడం అంతరార్థం ఏమిటి, అది తెలుసుకోమని చేయమని మనకు మాస్టర్ గారు ఉద్దేశిస్తున్నారండి. ఇక్కడ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ చెప్పడం తన ధర్మంగా సద్గురువు కాబట్టి చెప్పాడు. ఆడ చెంపదర్థం కాబట్టికి నిద్రపోయినాడు. అబ్బా మనం చేసిన పొరపాటే ఇది, మనం వాడిని కొట్టాం కాబట్టి వచ్చాడని చెప్పేసి మళ్ళీ పరిగెత్తాడు వాడి దగ్గరికి. పరిగెత్తి వచ్చాడు, ఏదో ఆ కన్నీరు ఆగిపోయింది. ఇతడు ఏదో పని మీద పోయినాడు, ఇల్లు కట్టే పని అనుకుందాం. ఆ ఇల్లు కట్టాడు, ఇల్లు కడతా ఉన్నప్పుడు పెద్ద ఇల్లుగా అపార్ట్మెంట్ అనుకున్నాం, పెద్ద ఇల్లు అనుకున్నాం. అప్పుడు అనుకుంటే అది గోడ కూలి చాలా మంది చచ్చిపోయారు, దానికి వీడు చచ్చిపోయినాడు. నామదేవుడు దర్శనానికి వచ్చాడట పాండురంగుడికి. పాండురంగుడు కంటూ నీరు కారుతున్నాయి. ఎందుకు నీరు కారుతుందని అన్నప్పుడు, నా భక్తుడు చోకమేళ మనకు చనిపోయాడు, వాడి అస్థికలు తీసుకొచ్చి నా ఎదురుగా భూస్థాపన చేయని చెప్తాడు. వాడు గోడ పడిపోయింది, చాలా మంది చనిపోయారు, అందులో సామూహికంగా దహనం చేసేశాడు. అప్పుడు అంటాడు, సామూహిక దహనం చేసేసాడు కదా, ఇంకా వాడు అస్థికలు ఎలా జరుగుతుంది అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఏ ఎముకలైతే విటలా 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 అని వస్తుంది వినబడుతుందో ఆ ఎముకలే చోకమేళ. చూడండి, భగవంతుడు ఎవరి సన్నిధిలో ఉంటాడు, ఎవరి పట్ల ఆయనకు దృష్టి ఉంటుంది, ఎవరి పట్ల ఆయనకు ప్రేమ ఉంటుంది, ఎవరిని పట్ల అనుగ్రహిస్తాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనమేమో బాబా వస్తున్నాను, బాబా అనుగ్రహిస్తూ అనుకుంటున్నాం. ఇతడు వెళ్ళి వెతికితే ఆ ఎముకలంతా కూడా ఒక దాంట్లో బిటలా 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 నిలబడింది. దాన్ని తీసుకొచ్చి ఆయన ఎదురుగా స్థాపితం చేసి మందిరం కట్టారు. శివునికి నంది ఎలాగో పాండురంగుడికి ఈ చోకమేళ అలాంటిది. మనం కోరికలు శివుడికి చెవులోకి చెప్తాం, అలాగే మన కోరికలు చోకమేళ దగ్గర చెప్పాలట. ఇవంతా ఎందుకు వివరించుకున్నామండి అంటే, ఇట్లా అనేక చిత్రాలు ఉంటారండి, మనకు తెలిసి కొద్ది కొద్ది కాబట్టి వివరించుకుంటున్నాం. పాండురంగుడు ఎదురుగా అతని యొక్క అస్థికలు భూస్థాపన ఇప్పటికీ ఉందట ఆ మందిరం. చోకమని రాస్తుంది. అంటే ఇక్కడ అంతఃశోచమా బాధ చూస్తున్నా, మన ఆచారాల యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ అందుకే సిద్ధి సంస్థానంలో మడిగా ఉండేవాడి పాదుకులు తాకాలి, దర్శనానికి రావాలని ఇక్కడ నియమం పెట్టారండి. ఆయన సమాధి తాకాలని నియమం పెట్టారా? అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. అంటే ఈ ప్రబోధామృతం ద్వారా మనకి మాస్టర్ గారు ఎంతటి విషయాన్ని అందిస్తారు చూడండి. ఇక్కడ ఆచారాలు ఎందుకు, భక్తి వివేక వైరాగ్యాల ద్వారా అంతఃకరణ శుద్ధం ఉంచుకోవడమే, దాంతో సరిపోదట. అట్టి భావాలతో నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆలోచన పరిశుద్ధం చేసుకోవడమే ఆచార యొక్క ప్రయోజనము. రెండవది, రామమంత్రమో కృష్ణ మంత్రమో మరొక మంత్రమో చెప్పుకుంటూ అదే అధికము అని చెప్పకూడదు. అది ఆచార లక్షణం కాదు, సాంప్రదాయానికి విరుద్ధము. తద్వారా అహంకారాలు ఏర్పడుతుంది, మమకారం ఏర్పడుతుంది, ద్వేషాలకి అసూయలకి నాంది పలుకుతుంది. ఆధ్యాత్మికతలో ఉన్నత పొందాలని అందులో ప్రవేశించి మన చెత్తెత్తి మనం మనసులో వేసుకుంటున్నాము. అందుకని సాయినాథుడు మనకి బాహ్యాచారాలు విధించలేదు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చాడు, ఈ కాలానికి పదవాడండి మాస్టర్ గారు, ఈ కాలానికి సద్గురుని ఆశ్రయించడమే మనం చేయవలసింది మాస్టర్ గారు స్పష్టంగా చెప్పేశాడు. అలాగే బాబా నవ్వుతున్నాడు, నేను ఏమని చెప్పానరా, నువ్వు ఎలా ఉంటావు నీ ఇష్టం.
అంటే ఏంటి? సాత్వికమైన భావాలు ఏర్పరచుకున్నప్పుడు ఏ సాధనైనా, ఈ పదం వాడుకోవాలండి, ఏ సాధనైనా నువ్వు రామునే పెట్టుకో అంతశుద్ధి కలిగి ఉండు, కృష్ణునే పెట్టుకో అంతశుద్ధి కలిగి ఉండు. అంతేగాని నేను రామభక్తుడు నుండి కృష్ణుడు మాత్రం రాయ అని చెప్పకూడదు, కృష్ణుడు మాత్రం రామ మాత్రం గొప్ప అని చెప్పకూడదు, తక్కువ అని చెప్పకూడదు. ఎవరు ఏ దైవాన్ని గురిస్తే అది గొప్ప అని చెప్పకూడదు. ఏ సాధనైన పదం వాడాడు కదండి. దాని ఉదాహరణ రామదాసు కృష్ణ పుస్తకం. ఏది లేదండి సాయిరామ వివరించుకుంటుంటే సమయం కూడా చాలదండి. అందుకే బోధామృతం మనం వివరించుకోవాలంటే ఒక్కొక్క పదాన్ని వివరించుకోవాలంటే ఒక్కొక్క పదంలో ఎంత అర్థం నిగూఢంగా మాస్టర్ గారు నిక్షిప్తం చేశారనే విషయం మనకు అవగాహన అవుతుంది. అలా అవగాహనతో ఆచారాన్ని పాటించు. అంతేగాని పెద్దలు ఊరికి ఆచారాలు పెట్టలేదు, ఏదో దానికే బస్సు పెట్టలేదండి. అందుకే నదీ స్నానం గురించి చెప్పాడు. నదీ స్నానం చేయాలి, అది సాంప్రదాయ ఆచారం. మరి నదీ స్నానం నేల చేయగలుగుతున్నాం లేదు. అందుకే గంగే చేయమనైతే గోదావరి సరస్వతి జలక్ష్మి చిత్తం గురువు అది తలుచుకున్నా కూడా అన్నాడు. పునరేకాచనుకున్న కాలశాల అన్నాడు. ఇది గమనించుకుంటూ మనం బాహ్య శుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అంతఃశుద్ధికి ప్రాముఖ్యత ఇవ్వడం, అది ఆధ్యాత్మికతకి ఎంతో ఎంతో పురోగతి కలిగిస్తుంది, మన జీవితానికి సాధకం చేస్తుంది. పారమార్థిక జీవితం అంటే అది. లేకపోతే ఈ ఆచార్యం ఉంటే బూటకం, కుక్క జీవితం విసిరిలాగా తయారైపోతుంది అని వాపోతున్నాడు. సాయినాథుడు వాపోయాడు, మాస్టర్ గారు వాపోయాడు, మహాత్ములంతా వాపోయారు, అవతార పురుషులు వాపోయారు. అందుకే పాండవులు గుర్తుకుని వివరించుకున్నాం. కాబట్టి మనకి ఈ కాలానికి సద్గురుని ఆశ్రయించడమే శ్రేయస్కరము. అదే ఆ సద్గురువే శ్రీ సాయినాథుడు. ఈ భావాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఆ సద్గురు వైపు, సద్గురు యొక్క బోధల వైపు పయనిస్తుంటే మనము సంస్కరింపబడతాం, మన సాటివారు సంస్కరింపడానికి దోహదపడుతుంది. మనం మారతారం కాదు, దోహదపడుతుంది. తీసుకోకపోవడం అది వారి ఇష్టం. కాబట్టి ఆచారాల్లో తప్పు లేదు, అర్థం చేసుకోవడంలో మనలో తప్పు ఉంది, మనలో లోపం ఉంది. కాబట్టి సరైన విధానంతో మనం చేసే ఆచారాలన్నీ కూడా పరిశుద్ధమైన భావనతో ఆచరించుకుంటూ పారమార్థిక జీవితంలో మనం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.